ఎగ్ ఫ్రై రైస్ చేసుకోవడానికి రెడీ చేసినాము. మిరపకాయలు ఉల్లిగడ్డలు అంతే. అన్నము అండి చల్లారినవి ఇట్లా ఇప్పి పెట్టినాం అన్నట్టు, చల్లారుతుంది. ఇది కంచులు పెట్టుకున్నాం, కంచుల్లో చేసుకుందాం ఎగ్ ఫ్రై రైస్. టేస్ట్ మంచిగా ఉంటుంది కంచుల్లో చేసుకుంటే. పోయి ఇక నూనె వేడైపోయింది. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు అయితే మన ఇంట్లో లేదు, చెట్టు ఉండే మనకు, కానీ చెట్టు ఖరాబ్ అయిపోయింది అంత. అది మిరపకాయలు వేద్దాం ఇందులోనే. మిరపకాయలు మంచిగా గోలాలి, కారం అన్నది ఎక్కువ ఉంటుంది మిరపకాయలు గోలితే. ఫ్రై లాంటివి ఏమన్నా మనం ఇనుప కంచులలో వేసుకుంటే టేస్ట్ అది వేరే ఉంటుంది, మంచి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. అది గోలని ఇప్పుడు ఇవి మిరపకాయలు గోలినాయి. ఇక ఉల్లిగడ్డలు వేస్తున్నాం. ఉల్లిగడ్డలు బాగా గోలాల్సిన అవసరం ఉండదు, లైట్గా గోలినట్టు ఉంటేనే చిన్న కొద్ది మంచిగా నోటి కింద పంట కిందికి వచ్చి మంచిగా ఉంటుంది టేస్ట్. రుచికి తగ్గ ఉప్పు, ఇంకా కొంచెం అన్నం అసలు మనం అన్నం వండుకొని అన్నంలో కలపాలి, అన్నంలో ఉప్పు వేయాలి, మనకు గుర్తులేదు వేయలే. కలిపి అట్లా కొంచెం పసుపు, కొడుకులు అనుకో. రెండు కోడిగుడ్లు కొట్టిపోతున్నాం. మంచిగా కలుపుకొని గుడ్డు మంచిగా ఫ్రై కావాలి అందులో, అట్లయితేనే మన అది కౌస్ అన్నది స్మెల్ రాదు. ఇగో మంచిగా ఎగ్ ఫ్రై అయింది. అన్నం కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి, మంచిగా కలుపుతుంది. కొంచెం వేసి కలిపితేనే మంచిగా కలుపుతుంది, అంత ఒకసారి అయితే కలవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇట్లా అన్నం అంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇగో ఇట్లా మంచిగా కలిసేదాకా కలుపుకొని కాసేపు ఇలాగ వదిలేయాలి. ఒక 10 నిమిషాలు ఇట్లా వదిలిపెడితే మంచిగా వేడి అవుతుంది. మన రైస్ కూడా ఒక్కొక్క మెతుకు ఈ వేడన్న తాకి మంచి టేస్ట్ అవుతుంది అన్నట్టు, ఈ ఇంట్లో కంచులు అలా వేసుకుంటే. ఒక 10 నిమిషాలు అట్లా ఉండని. ఇగో ఇట్లా మధ్య మధ్యలో ఒకసారి కలపాలి. మధ్యలో సౌండ్ ఎట్లా వస్తుంది, సూపర్ ఉంటుంది. ఆడుతుందా ఇది? ఇంకా మన ఎగ్ ఫ్రై రైస్ రెడీ అయిపోయింది. తినడం ఒక్కటే ఆలస్యం. ఇంకా మనకి వేడి వేడిది ఉల్లిగడ్డలు పెట్టుకొని పక్క పంటే తింటే సూపర్ ఉంటుంది. అయిపోయింది ఇక తిందాం ఇప్పుడు. ఇది మనం ఇక రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం లైట్గా డెకరేషన్ చేద్దాం మనము. ఎట్లా పొగలు కక్కుతున్నాయి. ఇక మేడం ఎడబోతుంది. నేనే తిని చెప్తా ఎట్లున్నది అన్నది. నాకు నేను సెల్ఫ్ డప్ అన్నట్టు కూలర్ ఆన్ చేసుకుంటే ఎంత చల్లగా ఉంది. కాల్తుంది. జోరుంది. కూలర్ సౌండ్ కింద పడుతుందో లేదా మీకు?
ఇంత చిన్న వీడియో తీసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరే. బాయ్.